వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. హాలీవుడ్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కి మంచి క్రేజ్ ఉంది. అయితే 42 సంవత్సరాల వయసులో ఆమె మూడోసారి విడాకులు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తన భర్త సామ్ ఆస్గరీ నుంచి ఆమె 8 నెలల కిందటే విడిపోగా తాజాగా లాస్ ఏంజల్స్ కోర్టు డివోర్స్ మంజూరు చేసింది. ఆమె భర్త సామ్ ఆస్గరీ వయస్సు 30 సంవత్సరాలు. విడాకులకు కారణం తమ మధ్య ఉన్న అవగాహన లోపమే అని బ్రిట్నీ స్పియర్స్ చెప్పింది. బ్రిట్నీ స్పియర్స్ 2004లో తన చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్ను మొదట పెళ్లాడి అతనితో ఏడాది పాటు కలిసి ఉంది. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత బ్రిట్నీ స్పియర్స్ కెవిన్ ఫెడరలైన్ను వివాహం చేసుకుంది. అయితే అతనితో కూడా బ్రిట్నీ స్పియర్స్ ఎక్కువ కాలం కలిసి లేదు. 2007లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు మూడో భర్తతో కూడా బ్రిట్నీ విడిపోయింది. బ్రిట్నీ సామ్ ఆస్గరీ జంట 2023 జూలైలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికి లాస్ ఏంజల్స్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. పెళ్లికి ముందు వీరిద్దరూ దాదాపు 7 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. బ్రిట్నీ ఆస్గరీకి పిల్లలు లేరు. అయితే వివాహానికి 1 నెల ముందు బ్రిట్నీకి గర్భస్రావం అయింది. వీరిద్దరి మధ్య భవిష్యత్తులో ఏవైనా వివాదాలు ఉంటే ప్రైవేట్ ఆర్బిట్రేషన్లో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. పాప్ సింగర్ బ్రిట్నీ తన చిన్ననాటి స్నేహితుడు అలెగ్జాండర్ను 2004లో వివాహం చేసుకున్నారు. ఏడాది తిరిగేసరికి ఈ జంట విడిపోయారు. 2004లో కెవిన్ ఫెడర్లైన్తో రెండో వివాహం అయింది. వారికి 2 కుమారులు. 2007లో ఫెడర్లైన్తో బ్రిట్నీ విడిపోయారు.